చాలా మందికి కామన్ క్వెషన్ అండి. సో, కొంతమంది ఎటువంటి ఉద్యోగాల్లో ఉంటారంటే ప్రాస్టిట్యూట్స్ అనుకోండి. వాళ్ళు చాలా హై రిస్క్‌లో ఉంటారు. అంటే వీళ్ళకు వేరే వాళ్ళ నుంచి హెచ్ఐవి రావచ్చు. లేకపోతే వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి హెచ్ఐవి ఎళ్ళొచ్చు. అదే విధంగా కొంతమంది మగవాళ్ళు ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే, సో, వాళ్ళకు కండోమ్ ఏసుకోవడము, ఇట్లాంటి ప్రొటెక్షన్ తీసుకోవడం ఇష్టం ఉండదు. వాళ్ళేంటంటే విచ్చలవిడిగా ఎవరితో పడితే వాళ్ళతో అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేస్తూ ఉంటారు. ఇటువంటి పనులు చేషినా గూడా వీళ్ళకు ఒక వేశ్య వృత్తిలో ఉండొచ్చు. లేకపోతే వేశ్యలనే కాదు. ఈవెన్ కొంతమంది నేను డాక్టర్స్‌ని చూస్తాను కదా! వాళ్ళు కూడా ఇండిస్క్రిమినేట్‌గా సెక్స్ చేస్తుంటారు. ఎవరితో పడితే వాళ్ళతో కండోమ్స్ అనేవి లేకుండా. సో, ఇటువంటి వాళ్ళు ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా? సో, వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. మనకు ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అని వచ్చింది. అంటే ప్రీ అంటే ముందు హెచ్ఐవికి ఎక్స్‌పోజ్ అవ్వడం కంటే ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అదొక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. హెచ్ఐవికి వ్యాక్సిన్ లేదు. దీన్ని వ్యాక్సిన్ అనకూడదు. బట్ ఇదొక రకమైన ట్రీట్మెంట్ అనమాట. దీన్ని ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటామనమాట. ఈ ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్‌లో మనం హెచ్ఐవి వాళ్ళకి ఇచ్చే డ్రగ్సే యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్‌లోనే కొన్ని డ్రగ్స్ వీళ్ళు రెగ్యులర్‌గా తీసుకోవాలి. సో, ఇవి కూడా నావెల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్స్ వచ్చాం. సో, కొంతమందిలో ఏంటంటే ఈ ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ డ్రగ్స్ అనేది ఒక రింగ్‌లో పెడతారనమాట. రింగ్‌లో పెట్టి రింగ్ వేసుకుంటారు. అంటే స్లోగా ఆ రింగ్ నుంచి మీ బ్లడ్‌లోకెళ్ళి మందు డిఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అదే విధంగా ఏంటంటే వీక్లీ ఒకసారి వేసుకునే పిల్స్ కూడా ఉన్నాయన్నమాట. రెగ్యులర్‌గా వేసుకునే పిల్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ ఉంటుంది. ఈ ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ గనక మీరు తీసుకుంటే హై రిస్క్‌లో ఉన్నవాళ్ళు వీళ్ళేంటంటే వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి హెచ్ఐవి ఎళ్ళే ఛాన్సెస్ తక్కువ. అదే విధంగా వేరే వాళ్ళ నుంచి హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువనమాట. అట్లా అని చెప్పి మీరు కండోమ్ వాడకుండా ఉండకూడదు. సో, మాక్సిమం వాడండి. ఏవైతే బ్యారియర్ టెక్నాలజీ ఉందో మనకు కండోమ్స్ గానీ ఏవైతే ఉన్నాయో అవి పాటించండి. మోనోగమి గాని అంటే ఒకరితోనే రిలేషన్‌షిప్‌లో ఉండడము, లేకపోతే కండోమ్స్ వాడడము. సో, ఇవన్నీ పాటిస్తూ హై రిస్క్‌లో ఉన్న వాళ్ళు ఇవి గూడా చేస్తే ఏంటంటే మీకు వచ్చే ఛాన్స్ గానీ, మీ నుంచి వేరే వాళ్ళకి వెళ్ళే ఛాన్స్ గానీ చాలా తక్కువగుంటుంది. అటువంటి మెడిసిన్స్ గూడా ఇప్పుడు అవైలబుల్‌గా ఉన్నాయి. దాన్ని మనం ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాము. మీరు ఏ హెచ్ఐవి స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికెళ్లి చూయించుకున్నా మీకు ఆ మెడిసిన్స్ వాళ్ళు ఇస్తారనమాట. దీన్ని వాడి జాగ్రత్తగా ఉండొచ్చు. ఇది వాడితే ఏంటంటే చాలా ఎఫెక్టివ్. మోర్ దాన్ 99%గా రావడం గానీ, లేకపోతే మీ నుంచి వేరే వాళ్ళకెళ్ళడం గానీ తగ్గిపోతుంది. అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీరు ఇటువంటి వృత్తుల్లో ఉన్నా, ఇటువంటి పనులు చేస్తున్నా ఎవ్రీ 6 మంత్స్‌కి హెచ్ఐవి టెస్ట్ చేయించుకోండి. CD4 కౌంట్, వైరల్ లోడ్ కూడా చెక్ చేయించుకుంటూ ఉండండి. ఆల్రెడీ ఉన్నవాళ్ళైతే. లేని వాళ్ళైతే మీరు హెచ్ఐవి టెస్ట్ అనేది ఎవ్రీ 6 మంత్స్‌కి చేయించుకుంటూ ఉండాలి. ప్రీ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్‌తో పాటు.